క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మన క్రైస్తవ సమాజానికి సుపరిచితులైన ధైర్యశాలి జైశాలి పీడి సుందర్రావు గారి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరియు సార్వత్రిక క్రీస్తు సంఘముల ఆధ్వర్యంలో కథ కాదిది నిజమే ఇది అనే ఒక అద్భుతమైన భక్తి గీతాల ఆల్బం త్వరలో జనవరి 2025లో మన ముందుకు రాబోతుంది. ఈ ఆల్బమ్ లో ఉన్న 15 గీతాలు సత్యవాక్యాన్ని తొలిసారి 6 భారతీయ భాషలలో వెలుగులోనికి తీసుకుని వస్తున్నాయి. ప్రియమైన వారలారా, పాటలు అనేవి మన ఆత్మను ఉద్ధరించే ఆధ్యాత్మిక శక్తి. అవి మన ఆత్మను స్పర్శించి దేవుని ప్రేమను సత్యాన్ని ప్రతి హృదయానికి చేరవేసే ఒక అద్భుతమైన సాధనం. మరి ఈ క్రియను తమ రచన స్వరకల్పన ద్వారా ముందుకు తీసుకువెళ్లిన మన సహోదరులు క్రీస్తు నందు నిద్రించిన ప్రొఫెసర్ డాక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారికి మరియు ప్రొఫెసర్ డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు అన్నగారికి మరియు వారి యొక్క టీం కి నిజముగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ పాటల ద్వారా అనేక మంది భాషలు, ప్రాంతాలు, సంస్కృతులు చెరిగిపోయి ఒక్కటిగా దేవుని మహిమను ప్రకటిస్తాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనమందరము ఈ ఆత్మీయ ప్రయాణానికి ప్రోత్సాహం ఇవ్వాలని, ఈ గొప్ప సేవకు మన ప్రార్థనలతో మరియు ప్రోత్సాహముతో అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జైశాలి పీడి సుందర్రావు గారికి, కింగ్ జాన్సన్ విక్టర్ అన్నగారికి మరియు లాజరస్ ప్రసన్న బాబు అన్నగారికి మరియు వారి యొక్క టీమ్ కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది నిజమే ఇది, ఆ దేవుడే రాసినది.